ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి విరిగి నలిగిపోయి అయిపోయింది మా పరిస్థితి అని అనుకుంటూ దిగులు పడుతున్న పాత్రలాగా ఉన్నావా? అయితే దేవుని చేతిలోకి వస్తే పనికి రాని పాత్రలని నా దేవుడు పనికొచ్చే పాత్రలుగా చేయనుగాక. నీవు కూడా ఒకవేళ విరిగిపోయి ఏదో పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతేలోనికి నేను మూలన ఉండటమే, నా పరిస్థితికి ఇంతే, ఇక నన్ను ఎవరు చూస్తారు అని అనుకుంటున్నావేమో. నో, నీ దేవుడు గొప్పవాడు. పనికి రాని దాని పక్షంగా కూడా నేను అంటాను, దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళగలిగితే నిన్ను కూడా పనికొచ్చేదిగా దేవుడు మార్చి. కొన్ని పాత్రలో హంగామా చేస్తాయి, ఆర్భాటం చేస్తాయి, అబ్బా నేను లేకపోతే ఇంకెవరున్నారా అన్నట్టుగా ఉంటాయి. లోపల చూస్తే ఏముండవు. కొన్ని పాత్రలు ఉంటాయి, అవి ఏమీ కనబడకుండా తనలో ఉన్నాయి కనపరుస్తాయి. కొన్ని పాత్రలో పక్కనున్నట్టుగానే ఉంటాయి, అనేది ఉపయోగకరంగా మార్చబడతాం. మనుషులు ఎవరో ఏదో అన్నారని దేవుని మీద మనసు విరిచివేసుకో. విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని దగ్గర ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవునికి ఇష్టమైన బలి అర్పించే వ్యక్తిగా నువ్వు ఉంటావు.